ఇదంతా కళ. నాకెలాంటి కళ రావడం ఏంటి? మనసులోపల ఇంతలో చింతనే వింతలా కాలమే ఇలా కలిపి నిన్నిలా మౌనమే పలికిన మూగ మనసులా ఎందుకో ఇలా మనసులోపల ఇంతలో చింతనే వింతలా ఈ రాత్రి నిద్ర పట్టేలా లేదు. కనీసం టీవీ అయినా చూద్దాం. ఏంటో అవుతుంది. నాకేమవుతుంది? మాయరోగం ముంచుకొచ్చింది. లవ్ కరోనా కరోనా కరోనా. లవ్ ఓ కరోనాలా అంటుకుంటుంది. అంతే, మీ బాడీలో కబడ్డీ మొదలవుతుంది. మీ గుండెని గుప్పట్లో పట్టుకుంటే అది లబ్డబ్ లబ్డబ్ అని కాకుండా లావ్ లావ్ అని కొట్టుకుంటుంది. కోరికలు తీరిన ఆత్మల్లా గాల్లో అలా 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 తేలిపోవాలనిపిస్తుంది. ఇలాంటి దైత్ర పొట్టు ఫీలింగ్స్ నే దిక్కుమాలిన ప్రేమ అంట. రీ సచ్చినోడా, ప్రేమ అంటే గొప్ప ఫీలింగ్ రా. మర్రి చెట్టు మీద వేలాడే ముదురు పిశాచంలా చెప్తావేంట్రా? సమాధి నుంచి లేచొచ్చిన సగం కాలిన శవంలా నువ్వు నీ ఫేసు. ప్రేమ గురించి చెప్పడానికి ఇంకే యాంకర్ దొరకలేదా? చొంబమోహం. ఊరి గడ్డ పొడా, నీకు కూడా నేను అంత అలసైపోయానా? నిన్ను నీ ఆయన నిన్ను చొంబమోహం అని పిలుస్తున్నాడా? బేకార్ అని పిలుస్తున్నాడా? అయినా నీకు కోపం రావట్లేదా? అవును, కరెక్టే. అయితే మీరు బొందలో పడ్డావు. చిచి, ప్రేమలో పడ్డావు. నేను ప్రేమలో పడ్డానా? నీ బొంద. ఏడేడు? ఇక్కడ ఉన్నాను. నిన్ను టీవీలో చూస్తేనే జడుచుకునేలా ఉన్నా. పక్కకు వచ్చావేంట్రా? ఇప్పుడు నీకు లాజికల్ కాదు కావాల్సింది, అడ్వైస్ కావాలి. అది వాళ్ళనే నేనొచ్చాను. అవునా? ఏజీ నన్ను చూస్తేనే మండిపడుతుంటాడు కదా, మరి నేను ఏజీని ప్రేమించడం ఏంటి? అతను నీ దగ్గరుంటే నీ హార్ట్ బీట్ లబ్డబ్ లబ్డబ్ అని పెరుగుతుందా? అయ్యో, ఇది కూడా నిజమే నిజమే. అతన్ని టచ్ చేస్తే నీలో మగధిలో స్పార్క్ పుట్టుకొస్తుందా? అవునవును, ఆ షాక్ కూడా బాగుంది. ఒళ్ళు పులకరించింది. అయితే నువ్వు పీకల్లోది ప్రేమలో ఉన్నావు. ఇదే ప్రేమంటే, దీన్నే ప్రేమంటారు. మళ్ళీ రేపు పీడకల్లొచ్చి అర్ధరాత్రి మేలుకు వచ్చి నిద్ర పట్టకపోతే, వేరే దారి లేక టీవీ పెడితే ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం.
అప్పటిదాకా నీ ప్రేమతోటి కాలరాత్రి కాలరాత్రి. ఋతువులన్నీ ఒకటై బ్రతుకు కలను తీర్చి 7 జన్మల తోడు కలుపు పయనం అడుగు అడుగు కలిపి మనసు తీరు తెలిపి వేరు పట్టినను నడుపుతుంది ప్రణయం. ఈ ప్రేమ బాగుంది. ప్రేమతోనే ఏజే మనసు మార్చాలి. ప్రేమతోనే ఏజే ప్రేమను సాధించాలి. ఎందుకో ఇలా మనసు లోపల ఇంతలో చెంతనే వింతలా కాలమే ఇలా కలిపి నిన్నిలా మౌనమే పలికిన మూగ మనసులా. తొండము ఏక్ దాంత్యును తోహరపు బిగ్ స్టమక్కును ధీరే ధీరే లుక్కులును నేను చేసింది తప్పే స్వామి. కానీ ఆ తప్పు నేను ఏ పరిస్థితుల్లో చేయాల్సొచ్చిందో చెప్పే అవకాశం ఇవ్వాలి కదా స్వామి. ఈ ఇంట్లో ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా జయమ్మ మాత్రం నన్ను నమ్ముతుందని ఆశపడితే ఆఖరికి అందరిలాగే జయమ్మ కూడా నన్ను శత్రువులాగే చూస్తుంది. నన్ను నమ్మడం లేదు. ఏం చేస్తే జయమ్మ నన్ను నమ్ముతుందో తెలియడం లేదు స్వామి. నమ్మిన వాళ్లనే కదా నమ్మక ద్రోహం చేసేది. ఎవరు ఎన్నన్నా నేను మాత్రం నా కోడల్లాగే చూసుకున్నాను, పసిపాపలాగే అనుకున్నాను. కానీ చివరికి నా కన్న కొడుకునే జైలుకు పంపడం కోసం ఈ ఇంట్లో అడుగు పెట్టిందని తెలిసాక ఇక జీవితంలో ఎవ్వరినీ నమ్మదలుచుకోలేదు. కొడుకును జైలు పాలు చేయాలనుకున్న మనిషిని ఏ తల్లి క్షమించదో. నేను అల్లరి చేస్తానేమో కాని ఎవరిని అల్లరి పాలు చేయాలనుకోను. నేను తెలియకుండా పొరపాట్లు చేస్తానేమో గాని తెలిసి తెలిసి ఏ తప్పు చేయను. నాకు సంబంధం లేకుండా ఒక ఊబిలో కూరుకుపోయాను. ఏజేని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానేమో గాని ఏజే నిన్ను ఉండమన్నాడు కాబట్టి ఉండనిస్తాను. కానీ మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకున్నా, ఇంకొకసారి నా కుటుంబాన్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టినా నేను ఊరుకోను. నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. వాళ్ళే నన్ను బద్ధ శత్రువుల్లా చూస్తున్నారు.
నేనెక్కడ దొరుకుతానా ఇరికించేసి. వద్దులే స్వామి, నా రాత బాగోలేదు అంతే. ఇక నుంచి ఎలా నడుచుకుంటే జయమ్మ నన్ను క్షమిస్తుందో అలాగే నడుచుకుంటాను. నడవడిక తెలిసిన వాళ్ళు ఇన్ని తప్పులు చెయ్యరు. ఈ ఇంటి కోడలుగా ఉండే హక్కు, అర్హత ప్రవళికకు తప్ప ఎవ్వరికీ లేవు. నేనెలాంటి కోడలు రావాలని కోరుకున్నానో అందుకు పూర్తి భిన్నంగా ఉండే అమ్మాయి వచ్చింది. ఇంటి కోడలంటే ఎలా ఉండాలి? అందరికన్నా ముందు నిద్రలేచి స్నానం చేసి ఇంటి ముందు ముగ్గు పెట్టాలి. భర్తకు అత్తకు ఏం కావాలో అవన్నీ అమర్చి పెట్టాలి. భర్త బయటికి వెళుతుంటే కళకళలాడుతూ ఎదురు రావాలి. అంతేగాని పగతో ఎదురొచ్చి నా కొడుకు చెడు కోరుకునేవాళ్లు మాకొద్దు స్వామి. ఏంటి అక్క? అదిగో చూడక్క, జయమ్మని మళ్ళీ ఐస్ చేసి బుట్టలో వేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇలాగే ట్రై చేస్తే జయమ్మ ఈజీగా బానుబుట్టలో పడిపోతుంది. నేను పడనిస్తానా? నువ్వు ముందు ఇక్కడి నుంచి లే. నీ గురించి ఆ దేవుడికి తెలుసు, జయమ్మకి కూడా తెలుసు. జయమ్మ నమ్మినంతగా నిన్ను ఎవ్వరూ నమ్మలేదు. ఆవిడ నమ్మకం మీదే దెబ్బ కొట్టావు. మా అందరికీ దేవుళ్లాంటి ఏజేని నువ్వు జైలు పాలు చేయాలని చూసావు. ఆ రోజే నువ్వు పూర్తిగా ఈ ఇంటి కోడలుగా ఉండే హక్కుని పోగొట్టుకున్నావు. మా ప్రవల్లిక అత్తయ్య కూడా ఏజే క్షేమం కోసం మళ్ళీ పెళ్లి చేయాలనుకుంది. కానీ నువ్వు ఏజే వినాశనం కోరి ఈ ఇంట్లో అడుగు పెట్టావు. నీలాంటి భార్య మా ఏజేకి దొరికినందుకు మా ప్రవల్లికత్తయ్య ఆత్మ ఘోషిస్తూ ఉండుంటుంది. ఇంకా లే నువ్వు. నీ మాటలు ఎవరు నమ్మరు గాని లేచి వెళ్ళు. ఏమైంది? నాకు తలెంత భారంగా ఉంది. నో, నేనేంటి హోలీ అటువంటి? అసలు రంగులకి దూరంగా ఉన్నాను కదా. ఆ బేకారి నిద్రలో ఉండగా రంగులు పూసి వెళ్ళిందా? లేదంటే అసలు ఏం జరిగింది? ఏం గుర్తుకు రావట్లేదు. వెక్కిల్లా, ఈ మజ్జిగ తాగండి, వెంటనే తగ్గిపోతాయి. ఎస్, ఆ బేకారి అందులో ఏదో కలిపింది. ఏ బేకారి, ఆ మజ్జిగలో ఏం కలిపించావు? ఏం ప్రయోగం చేసావు నా మీద?
నిన్న హోలీలో నువ్వు నన్ను ఫూల్ని చేయాలనుకున్నావా? అందరి ముందు నా పరువు తీయాలనుకున్నావా? ఏం చేసావు నువ్వు? నిజం చెప్పు, మజ్జిగలో ఏం కలిపావు? ఆ మజ్జిగ భాను తాగలేదా? అది ఏజెక్కిచ్చిందా? ఏమిటి నాన్న నువ్వు అనేది? మజ్జిగ ఏమిటి, కలపడం ఏమిటి? నిన్న నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా. నిన్న జరిగింది నాకేం గుర్తులేదు జయమా. నిన్న ఈ బేకారి నాకు ఎక్కిళ్ళొస్తుంటే నీళ్ల బదులు మజ్జిగ తాగమని ఇచ్చింది. అందులోనే ఏదో కలిపింది. అందుకే నాకేం జరిగిందో గుర్తులేదు. అందులో భంగు కలుపుంటుంది. నిన్నక్కడ కాలనీ వాళ్ళు కొంతమంది భంగు కలిపిన పాలని మజ్జిగని తాగడం మేం చూసాం. మీకిచ్చిన మజ్జిగలో భాను అదే కల్పించుంటుంది. అవునా? 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 నాకు నిజంగా అదేంటో తెలీదు. వీళ్ళు నన్ను పిలిచి మరీ తాగమనిచ్చిన మజ్జిగ పట్టుకుని మీకు వెక్కిళ్ళొస్తుంటే మీకిచ్చాను. ఇంతే ఇంతే నాకు తెలుసు. అంటే ఏంటి? మేమే అందులో ఏదో కలిపామంటావా? కలిపి నీకిచ్చామంటావా? చేసిందంతా చేసి మళ్ళీ మా మీదకు తోస్తావెందుకు? ఏజేని జైలుకి పంపించినప్పటి నుంచి నిన్నసలు మేం మనిషిగా కూడా గుర్తించట్లేదు. అలాంటిది నిన్ను పిలిచి మరీ మజ్జిగిచ్చి మర్యాద చేస్తామా? ఎప్పుడు ఏదో ఒకటి చేయడం, తప్పించుకోవడానికి మన మీద తోయడం బాగా అలవాటైపోయింది. ఎంత తెలివిగా, ఎంత సింపుల్ గా మన మీదకి నెట్టేస్తుందో చూడు. ఆపండి.